శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా పనులు పూర్తవుతాయి. అయితే ధనం మాత్రం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి సాధించి ధన మార్గాలకు లోటు లేకుండా ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. కానీ వచ్చిన ధనాన్ని వచ్చినట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఖర్చును తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. వృధా ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటపడతారు. అయితే అప్పుడప్పుడు కోపం కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఆ కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ గాబరా పడుతూ ఉంటారు. ఆ గాబరా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా గాబరా పడకుండా ప్రశాంతంగా ముందడుగు వేయండి. పెద్ద విషయాల్లో అసలే గాబరా పడకుండా ప్రశాంతంగా ముందడుగు వేయండి. అప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా సోదర వర్గం వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. సోదర వర్గం వాళ్ళతో ఇంతకుముందు ఎటువంటి విభేదాలున్నా అవన్నీ తొలగింపజేసుకొని సోదరుల యొక్క సహాయ సహకారాలతో జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఉంది. అలాగే కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంది. మిథున రాశి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అయితే శారీరక శ్రమ మాత్రం ఉంటుంది. ఆ శారీరక శ్రమ ఒత్తిడి తట్టుకొని మీ పనులు చేసుకుంటే అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో కూడా బ్రహ్మాండమైన లాభాలను వ్యాపారస్తులు పొందగలుగుతారు. కేవలం కుజుడి ప్రభావం వల్ల మాత్రమే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అష్టమ కుజుడి సంచారం వల్ల కోపము, ఉద్రిక్తత అనేవి పెరుగుతాయి. వాటిని మాత్రం అదుపులో ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 10, 11, 13, 20, 21, 22, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే సంపూర్ణంగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 6, 8, 15, 16, 18, 24, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు అష్టమ కుజదోష తీవ్రతను చేసుకుంటే నెల మొత్తం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వీలైనప్పుడు వెళ్ళండి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ ఒకసారి చేయించుకొని రండి. అలాగే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా మిథున రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. మొత్తం మీద ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు మిథున రాశి వాళ్ళు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం.
ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తెల దానం చేసినా తెల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వడం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.